ఇక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చెర్లపల్లి గట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్యలో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఇక పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల బోడుప్పల్కు చెందినటువంటి సురేందర్ రెడ్డి, విజయ, చేతన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్ పంచడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి ఈ ఆత్మహత్య ఏ కోణంలో చూడొచ్చు? అంటే కుటుంబ కలహాల కారణమా, లేకుంటే అప్పుల బాధ వల్ల ఏమైనా అయిందా, లేకపోతే దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సాయి. అయితే మేడ్చల్ జిల్లా చర్లపల్లి గట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్య ఎంఎంటీఎస్ డౌన్ లైన్ లోని ఈ రోజు తెల్లవారుజామున ఒక విషాద ఘటన జరిగింది. అయితే రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, అంటే సురేందర్ రెడ్డి, విజయ, అలాగే చేతన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా ఆత్మహత్య అయితే చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ రోజు ఉదయం సుమారు 2:30 గంటల సమయంలో చర్లపల్లి సెక్షన్ పరిధిలో కిలోమీటర్ నెంబర్ అంటే 206/48 వద్ద గూడ్స్ రైల్ లోకో పైలట్ వాటికి ద్వారా సమాచారం అయితే అందించారు. వెంటనే సమాచారం అందుకున్న వెంటనే ఐపీఎఫ్ చర్లపల్లి, అలాగే ఏఎఫ్ఐ ఐపీఎఫ్ బిఎస్ రావు, అలాగే జిఆర్పి సిబ్బంది శ్రీ సాయి ఈశ్వర్ గౌడ్, అలాగే అక్కడ ఉన్న ఎస్ఐ ఘటనా స్థలానికి అయితే చేరుకొని అక్కడ పూర్తిగా పరిశీలించారు. రైల్వే పట్టాల మధ్యలో 3 మృతదేహాలు తీవ్ర గాయాలతో పడున్నట్లు కూడా గుర్తించారు. ఆ మృతులు వచ్చేసి బోడప్పలకు చెందిన వారుగా గుర్తించారు. హరితహరణం కాలనీకి చెందిన ఏదైతే విజయ, అలాగే చేతన్ రెడ్డిగా అయితే గుర్తించారు. అయితే గూడ్స్ రైలు లోకో పైలట్ సమాచారం ప్రకారం ఇది ఆత్మహత్య ఘటనగా అయితే పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతుల వద్ద ఎలాంటి రైల్వే ప్రయాణ టికెట్లు లేకపోవడంతో పాటు విలువైన వస్తువులు కూడా లభించలేదని ఇటు జీఆర్పీ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఘటన అనంతరం ఆర్పీఎఫ్, జీఆర్పీ సంయుక్తంగా జాయింట్ అబ్జర్వేషన్ రిపోర్ట్ తయారు చేసి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం సికింద్రాబాద్ లో ఉన్న గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఈ ఘటనపై జీఆర్పీ సికింద్రాబాద్ క్రైమ్ నెంబర్ 57/2026 కింద బిఎన్ఎస్ఎస్ 190 ప్రకారం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే అసలు వీళ్ళు అంటే తల్లి, 2 పిల్లలు, వీళ్ళు ముగ్గురు కూడా చనిపోయినట్లయితే తెలుస్తుంది. వీళ్ళు ప్రస్తుతం వీళ్ళ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఇటు గాంధీ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే వీళ్ళు ముగ్గురు ఇటు బోడపల్లికి సంబంధించిన వాసులుగా అయితే గుర్తించారు. అసలు ఎందుకు చనిపోయారన్న దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. అయితే తెల్లవారుజామున ఈ రైలు కింద పడి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా అక్కడ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు కుటుంబ కలహాల లేదంటే ఏదైనా అప్పుల బాధలు ఉన్నాయన్న దానిపై ప్రస్తుతం పోలీసులు ఏదైతే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.